నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కూటమి విజయం తథ్యమన్న మోదీ. వైకాపాపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్య. రోడ్ షో విజయవంతంపై హర్షం. ఏపీ ప్రజలకు ఆశాకిరణంగా ఎన్డీఏ కూటమి. ఒకే మాట ఒకే బాటగా సాగుతున్న పార్టీలు. త్రిమూర్తుల దూకుడుతో వైకాపాకు వణుకు. మాచర్లలో వైకాపా వీర విధేయ పోలీసులపై ఈసీ కొరడ. 2 సీఐలు 1 ఎస్ఐపై బదిలీ వేటు. ప్రతిపక్షాల ఫిర్యాదులతో చర్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బహిర్గతం. తాను కేసీఆర్ బాధితున్నే అన్న విశ్రాంత ఓఎస్టీ ప్రభాకర్ రావు. నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు. కాళేశ్వరం ఆనకట్టల విచారణలో సమన్ల జారీకి కసరత్తు. నేడు నీటిపారుదల ఉన్నతాధికారులు ఈఎన్సీలతో జస్టిస్ ఘోష్ భేటీ. భాజపా కోసం అంబానీ అదానీలు టెంపోల్లో నల్లధనాన్ని తరలించారన్న రాహుల్. ధైర్యం ఉంటే ఈడీ సీబీఐని పంపాలని మోదీకి సవాల్. వలసల కట్టడికి ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు. ఉన్నత చదువుకి వచ్చేవారి కనీస బ్యాంకు నిల్వ 16 లక్షలకు పెంపు నేటి నుంచే అమలు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 తర్వాత వైకాపా ప్రభుత్వం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, యువత మద్దతు 3 పార్టీలకు పుష్కలంగా ఉందన్నారు. విజయవాడ రోడ్ షో అనంతరం తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ప్రధాని 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సాగిన తన 2 రోజుల పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని, సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్ షో ముగిశాక గ్రీన్ రూంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో మోదీ 10 నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు, పవన్తో మోదీ అన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎండవేడిమి తీవ్రంగా ఉందని, ఆ ప్రభావం పోలింగ్పై పడకుండా చూడాలని చంద్రబాబు, పవన్కు మోదీ సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి 10 గంటల్లోపే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే ఎన్డీఏకు అంత లాభమని వారికి మోదీ చెప్పారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారన్న నివేదికలు ఉన్నాయని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నదే స్పష్టమైందన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండడం శుభపరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. విజయవాడలో మోదీ, పవన్ కళ్యాణ్తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. రోడ్ షోలో పాల్గొన్న సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజాస్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. 3 పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాల్లో ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న కొత్త ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోదీ ట్వీట్కు సమాధానమిచ్చిన చంద్రబాబు, రోడ్ షో ద్వారా ఏపీ ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశలు నింపామన్నారు. రోడ్ షో మరపురానిదన్నారు. మోదీ తన మధురానుభూతుల్ని ఏపీ ప్రజలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్లో పేర్కొన్నారు. విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అగ్రనేతలకు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో తొలిసారిగా మోదీ రోడ్ షోలో పాల్గొనడం, చంద్రబాబు, పవన్ తోడై రావడంతో ప్రజలు వెల్లువెత్తారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం రాకపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఏపీ అధోగతి పాలైందని, మళ్లీ కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కూటమి ఎన్నికల ప్రణాళిక సైతం జనరంజకంగా ఉందని తెలిపారు. జగన్ అరాచక పాలనకు స్వస్తి పలికి కొత్త ప్రభుత్వం రాక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
మోదీ గారు మళ్ళీ మనకి ప్రధానిగా రావాలని జనమంతా కోరుకుంటున్నారు. అలాగే జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి పాలన, చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని నమ్ముతున్నారు ప్రజలు బాగా. కూటమి దెబ్బకి జగనన్న గవర్నమెంట్ కూలిపోబోతుంది. ఒకటి వేళతో సహా కూల్చివేయబడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్ అనేది ఫామ్ కాబోతుంది. మేనిఫెస్టో కూడా బాగుందండి. కంపల్సరీగా 100% వస్తుందండి. ప్రభుత్వం మారుద్ది. మూడు పార్టీలు కలయిక బాగుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఎంతో మంది అభిమానిస్తున్నారు. ఆయన వస్తే ఏదో మంచి జరిగిద్దని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి రావాల్సిందేనండి. జగన్ వల్ల నాకైతే లాభం లేదు, ప్రజలకు కూడా సగం లాభం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే నేను 2 సార్లు అన్నం తింటాను. పూర్తి మద్యపాన విచారం అన్నారు. ఇప్పుడు ఏర్లే పారుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? రోజుకు 200-300 చచ్చిపోతున్నారు. ఏంటండి ఇదేనా జగనన్న ప్రభుత్వం? తెలుగుదేశం, జనసేన, భాజపాల మైత్రి బంధం ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ అయింది. అగ్రనేతలు మొదలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు ఒకే మాట, ఒకే బాటగా సాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు ప్రజల నుంచి అసాధారణ మద్దతు లభిస్తోంది. తమ జీవితాల్లో మార్పు కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు కూటమి ఆశాకిరణమైంది. ఎన్డీఏ ధాటికి వైకాపా కూకటి వేళ్లతో పెకలించుకుపోతుందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ధాటికి వైకాపా కకావికలమవుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ మూడు పార్టీల అగ్రనేతలు దూకుడు పెంచారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ప్రచారంలో కూటమి అగ్రనేతలు చీల్చి చెండాడుతున్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా కలసికట్టుగా రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు. ఏపీలో భాజపా 10 శాసనసభ, 6 లోక్సభ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ రీతిలో 5 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించారు. 2014లో తెదేపా, భాజపా, జనసేన కలసికట్టుగా సాధించిన విజయాన్ని 10 ఏళ్ల తర్వాత పునరావృతం చేయబోతున్నాయి. భాజపా, తెదేపా మైత్రి బంధం ఇప్పటిది కాదు. వాజ్పేయి హయాం నుంచి 2 పార్టీలు కలిసి పనిచేశాయి. 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు మైత్రి బంధం మరింత బలోపేతమైంది. అగ్నికి వాయువులా వారిద్దరికీ ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తోడవడంతో ఎదురు లేకుండా పోయింది. 2017-18కి వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల 3 పార్టీల మధ్య దూరం పెరిగింది. 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ చేతులు కలపడం చారిత్రక అవసరంగా 3 పక్షాలు గుర్తించాయి. ఎలాంటి భేషజాలు లేకుండా పొత్తును పటిష్టం చేయడంలో చంద్రబాబు, పవన్ తమ వంతు కృషి చేశారు. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. ఆయన గురించి లోకేష్ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా అన్నా అని ఆత్మీయంగా సంబోధిస్తున్నారు. గన్నవరం, గుడివాడ వైకాపా అభ్యర్థులు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడడం, చివరకు ఆయన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై తెదేపా శ్రేణులు తీవ్రంగా రగిలిపోయాయి. ఆ 2 చోట్ల వైకాపా అభ్యర్థుల తీరును ఎండగడుతూ పవన్ కళ్యాణ్ చెలరేగిపోవడం, భువనేశ్వరిని సోదరిగా సంబోధిస్తూ ఆమెకు జరిగిన అవమానం తనకు, తన కుటుంబ సభ్యులకు జరిగినట్లుగా భావిస్తున్నానని చెప్పడం తెదేపా శ్రేణుల మనసులకు హత్తుకుంది. 2 పార్టీల శ్రేణుల మధ్య టికెట్ల పంపిణీ సందర్భంగా చిన్నపాటి భేదాభిప్రాయాలు తలెత్తినా వాటిని పక్కనబెట్టి విస్తృత లక్ష్యం కోసం ముందుకు వెడుతున్నారు. తెదేపా, జనసేనలతో భాజపా పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు వైకాపా శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై పూర్తి స్పష్టత ఉన్న భాజపా అగ్రనేతలు తెదేపా, జనసేనలతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో, ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ 3 పార్టీలు సమన్వయంతో దూసుకెడుతున్నాయి. మేనిఫెస్టోలో భాజపా భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నించినా
భాజపా సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తిప్పికొట్టారు. కేంద్రంలో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న రాష్ట్రాల మేనిఫెస్టోలో భాజపా భాగస్వామి కావడం లేదు అని వివరంగా చెప్పారు. తెదేపా, జనసేన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మూడు పార్టీల అగ్రనాయకులు తమ పార్టీ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారా లేదా అన్న విషయాన్ని పక్కనబెట్టి ఎన్డీఏ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చిలకలూరిపేటతో పాటు రాజమహేంద్రవరం, అనకాపల్లి, కలికిరిలో జరిగిన సభలు, విజయవాడ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు. నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలో భాజపా అభ్యర్థులు ఎవ్వరూ పోటీలో లేనప్పటికీ చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీఏ సభకు ప్రధాని హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం సభకు అమిత్ షా హాజరై వైకాపా ప్రభుత్వ విధ్వంసక విధానాల్ని తూర్పారబట్టారు. అగ్రనేతలైన నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లు ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె, పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో తెదేపా బరిలో లేకున్నా పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, రైల్వే కోడూరులో ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసే వెళ్లారు. భాజపా మద్దతుతో పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ల అమలు, మసీదుల నిర్మాణానికి అవసరమైన సహకారం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని తెదేపా తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటించింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. రెండు పార్టీల పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవ్వలేదు. అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్ను ఎదుర్కోవాలంటే కలిసి పోరాడాల్సిందేనని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే గుర్తించారు. ఆ ఎన్నికల్లో కొన్ని చోట్ల తెదేపా, జనసేన నేతలు క్షేత్రస్థాయిలో అవగాహనతో పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య విస్తృత అవగాహన దిశగా అడుగులు పడ్డాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహహస్తం అందించడం రెండు పార్టీల మైత్రిలో కీలక మలుపు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించిన పవన్ బయటకొస్తూనే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అప్పటికే భాజపాకు జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా తెదేపాతో కలిసి నడవాలని ఆయన నిర్ణయించారు. భాజపా కూడా తమతో కలిసొచ్చేలా పవన్ విశేష కృషి చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు భువనగిరిలో జరిగే బహిరంగ సభలో భాజపా ఎంపీ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్కు మద్దతుగా అమిత్ షా పాల్గొనున్నారు. రేపు నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా మోదీ ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన వివరాలను టీపీసీసీ వెల్లడించింది. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభతో పాటు 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు నకరేకల్లో జనజాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పటాన్చేరు కార్నర్ మీటింగ్లో పాల్గొనున్న రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు షాద్నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ పాల్గొంటారు. ఈ నెల 11న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ కామారెడ్డి, తాండూరు సభల్లో పాల్గొంటారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను కేసీఆర్ బాధితున్నేనని ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు సంచలన విషయం వెల్లడించారు. తొలిసారి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలక విషయాలు పేర్కొన్నారు. ఇదే కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావు అదే తరహాలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. తాను కేసీఆర్ బాధితుడినేనని, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సంచలన విషయం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తొలిసారిగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ కులం తనది ఒకటే కావడం వల్ల ఎస్ఐబి చీఫ్ గా నియమించారన్న దానిలో నిజం లేదని అందులో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించేందుకు
5 నెలలు ఆలస్యం చేశారన్నారు. ఎస్ఐబిలో ఎస్పీగా 10 ఏళ్లు చేసిన అనుభవం ఉన్నందువల్లే అప్పటి డీజీపీ సిఫార్సుతోనే ఎస్ఐబి చీఫ్ గా నియమించారని వివరించారు. ఎస్ఐబి చీఫ్ గా డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశానన్న ప్రభాకర్ రావు ప్రతి అంశాన్ని వారి నోటీసులో ఉంచినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎస్ఐబిలో తనకు స్వతంత్రంగా పనిచేసే అధికారం లేదని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన తనకు ఎన్నో పథకాలు వచ్చాయన్న ఆయన తనపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఎస్ఐబికు రాజీనామా చేసిన 3 నెలల తరువాత అమెరికా వచ్చారని, ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులు ఎవ్వరూ తనను సంప్రదించలేదని పేర్కొన్నారు. కేసు నమోదయ్యాక దర్యాప్తు అధికారి సహా ఉన్నతాధికారుల్ని సంప్రదించారన్న ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో నాలుకపై ట్యూమర్ చికిత్స చేసుకుంటున్నట్లు తెలిపారు. చికిత్స అనంతరం స్వదేశానికి తిరిగొస్తానని అఫిడవిట్లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో A6 గా ఉన్న మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు ఇదే తరహాలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలన్న శ్రవణ్ రావు భారత్కు తిరిగొచ్చే వరకు ఫోన్లో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. స్వదేశానికొచ్చాక దర్యాప్తునకు సహకారం అందిస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదన్న శ్రవణ్ రావు తాను ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టల విచారణ ప్రక్రియలో సమన్ల జారీకి కసరత్తు జరుగుతోంది. సోమవారం మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ ఇంజనీర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. బ్యారేజీ డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై ఆరా తీశారు. డిజైన్కు తగ్గట్లుగా నిర్మాణం జరిగిందా, ఏవైనా మార్పులు జరిగాయా అని ప్రశ్నించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలతో జస్టిస్ ఘోష్ సమావేశం కానున్నారు. విచారణ ప్రక్రియ తదుపరి కార్యాచరణపై వారితో చర్చించనున్నారు. తొలి దశలో మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించే అవకాశం ఉంది. అందులో భాగంగా వారికి కమిషన్ సమన్లు జారీ చేయనుంది. ఆయా ఇంజనీర్లు, ప్రతినిధులు కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను కమిషన్ పరిశీలించనుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ము కాసిన పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ శ్రీహర్లను బదిలీ చేసింది. కారంపూడి సీఐ చిన్నమల్లయ్య మార్చి 26న కారంపూడిలో ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పిస్తోలు చూపించి బెదిరించారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చి పడేస్తా అంటూ రెచ్చిపోయారు. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం శ్రేణులపై వరుస దాడులు చోటు చేసుకున్న టౌన్ సీఐ శరత్ బాబు చర్యలు తీసుకోలేదు. వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తెలుగుదేశం సానుభూతి పరులపై కేసులు పెట్టి టాణాకు పిలిచి వేధించేవారనేది ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ సీఐల ప్రోత్సాహంతోనే మాచర్లలో వైకాపా అల్లరిమూక చెలరేగిపోతుందని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది. మంచితనానికి మారుపేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం, కైకలూరు గాంధీబొమ్మ కూడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మామయ్యను గెలిపించాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మీ భవిష్యత్తు బాగుపడాలంటే మే 13న అందరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. కైకలూరు ప్రజలు ఎంతో చైతన్యం కలిగిన వారని, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతకుముందు వెంకటేష్ కు భారీ గజమాలతో భాజపా, తెదేపా, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇదే ప్రేమ, ఇదే ఉత్సాహంతో మే 13కు ఓటు వేయాలి, గెలిపించాలి. ఇక్కడ మీ ప్రేమ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలంది. ఏంటి ప్రేమ, ఏంటి ఉత్సాహం? బాబు, బాబు, మొత్తం వచ్చారు. ఎవరికి? మా సినిమా. నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు దశాబ్దంగా సాల్వ్ చేశారు. మీ దగ్గర ఉంటారు, మీ తోడుగా ఉంటారు, మీ అండగా ఉంటారు. ఈ అందరి ఓటు మే 13 కమలానికే, మా సినిమాకి. ఆంధ్రప్రదేశ్లో సోమవారం జరగనున్న సార్వత్రిక సమరానికి ప్రజలు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో రాష్ట్రానికి వచ్చేందుకు జనం సిద్ధమవడంతో ఏపీకి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్ అయిపోయాయి. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేశారు. హైదరాబాద్, విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం 4000 రూపాయలు ఉందని ప్రజలు వాపోతున్నారు. రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు. రైలులో వెళ్దామనుకునే
వారికి నెల క్రితమే సీట్లు అయిపోయి వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. పలు రైళ్లు ఏకంగా రిగ్రేట్కు వెళ్లిపోయాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లలో మే 12న రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. సొంత వాహనాల్లోనైనా వెళ్లి అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తామని ఏపీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, తప్పకుండా ఓటు వేయడానికి వెళ్తున్నామండి. ట్రైన్స్, బస్సులు అన్నీ ఫుల్ అయిపోయినాయి. అయినా కూడా వెహికల్ అన్నా మాట్లాడుకుని వెళ్ళి ఓటు వేయాలని అనుకుంటున్నాము. మేము ఓటుకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎలా అయినా ఓటు వేయాలి అని. చూస్తే ఎండలు బాగున్నాయండి, బస్సులు ఫుల్ ఉన్నాయి, ట్రైన్లు ఫుల్ ఉన్నాయి. కానీ ఏదో విధంగా అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన ఓటు మనం వేస్ట్ చేసుకోకూడదు కదండి. మాది కాకినాడ. అదే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్దామంటే బస్సులు, ట్రైన్లు చాలా బిజీగా ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్లో ఎవరో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి మేము కంపల్సరీగా వెళ్తాము. తెలంగాణలో నుంచి మేము ఆంధ్రాకి వెళ్ళాలంటే బస్సుల సదుపాయం కొంచెం పెంచితే మంచిదని అనుకుంటున్నాము. ఎలాగైనా అక్కడ ఓటు వేయాలి. పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలు భాజపాకు టెంపోలో నల్లధనాన్ని పంపిన విషయమై దర్యాప్తునకు ఈడీ, సీబీఐలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఇటీవల అంబానీ, అదానీలను రాహుల్ విమర్శించడం లేదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మొదటిసారిగా వారి గురించి ప్రధాని బహిరంగంగా మాట్లాడారన్న రాహుల్, మోదీ మీరు కొంచెం భయపడుతున్నారని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు మోదీకి భారీగా నిధులందించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ డబ్బునంతా వివిధ పథకాల కింద ప్రజలకు పంచుతుందని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రతి దశలోనూ వాస్తవ గణాంకాలను వెంటనే విడుదల చేయాలని విపక్ష ఇండియా కూటమి నేతలు ఈసీని కోరనున్నారు. భాజపా ఎన్నికల ప్రచారంలో మతపరమైన చిహ్నాలు ప్రదర్శించడంపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు నేడు 3 ఎన్నికల కమిషనర్లను కలిసి తమ డిమాండ్ల వినతి పత్రాన్ని విపక్ష నేతలు అందజేయనున్నారు. ఇప్పటికే మొదటి 2 దశల్లో పోలింగ్ వివరాల వెల్లడికి జరిగిన జాప్యంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆస్ట్రేలియా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఉన్నత చదువుల కోసం వచ్చే విద్యార్థుల కనీస బ్యాంకు నిల్వ మొత్తాన్ని 29,700 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం సుమారు 16,35,000 భారత కరెన్సీతో సమానం. ఈ కొత్త నిబంధన నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ఆ దేశం వెల్లడించింది. బ్రెజిల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రియో గ్రాండే దోసుల్ రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 100కు పెరిగింది. ఇప్పటి వరకు 128 మందికి పైగా గల్లంతయ్యారు. పలుచోట్ల హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయి వరదల కారణంగా అనేక నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని, 2,30,000 మంది ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని ఆ దేశ పౌర రక్షణ విభాగం తెలిపింది. మరిన్ని తుఫానులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. మెరుపులు, ఉరుములతో కూడిన గాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం కాకూడదంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. లక్నోపై శివాలెత్తిన హైదరాబాద్ బ్యాటర్లు లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్ల లోపే ఛేదించేశారు. హైదరాబాద్ ఓపెనర్ల ఓచకోతతో ఉప్పల్లో బౌండరీల మోత మోగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది. యుష్పధోని 30 బంతుల్లో 55 పరుగులు, పూరన్ 26 బంతుల్లో 48 పరుగులతో రాణించారు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించేశారు. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓచకోతకు లక్నో బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో హైదరాబాద్ మరో 62 బంతులు మిగిలి ఉండగానే లక్నోపై విజయం సాధించింది.